రక్షకుడును ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ధ్యానించడానికి, ప్రభు వాక్యం ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దేవుని బిడలారా, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఏమండి, ఈరోజు దేవుని కృప కొరకు కనిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దేవుని కృప నీకు కావాలని ఆశపడుతున్నావా? దేవుని కృప నీ పిల్లలకు, నీ కుటుంబానికి కావాలని ఆశపడుతున్నావా? ఆయన కృప సమృద్ధిగా నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడతారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కష్టమును గూర్చి, ఆయన బాధను గూర్చి, ఆయన యొక్క ఇబ్బందిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు యేసుప్రభు వారు చెప్తారు కదా, అందుకు నా కృప నీకు చాలు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కృప ఏ గృహం పైన అయితే ఉంటుందో, దేవుని కృప ఏ కుటుంబం పైన అయితే ఉంటుందో, దేవుని కృప ఏ బిడ్డపైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వాదానికి వారసులు అవుతారు. అసలు దేవుని కృప అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, ఉదాహరణకి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృప అంటే తక్కువ కష్టము, ఎక్కువ లాభము. అది దేవుని కృప. చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. కొద్దిపాటే చదువుతారు, కొద్ది నిమిషాలే చదువుతారు, కొద్ది సమయమే చదువుతారు, ఎగ్జామ్స్కి సిద్ధపడతారు. కానీ వాళ్ళకి దేవుని కృప వాళ్ళ పైన ఉండటం వలన ఎక్కువ మార్కులు వస్తాయి. తక్కువ టైం కష్టపడతారు, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కారణం ఏంటంటే దేవుని కృప. కొంతమంది చూడండి, తక్కువ టైం కష్టపడతారు, ఎక్కువ లాభం పొందుతారు, ఎక్కువ జీతం పొందుతారు. దేవుని కృప వారిపైన ఉంది. కొంతమంది చూడండి, రాత్రింబగళ్ళు చెమటూర్చి కష్టపడి ఎంతో కష్టపడతారు. మరి వాళ్ళ యొక్క కష్టార్జితం ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. చాలామంది నాతో అదే చెప్తారు, అయ్యా మా ఇంట్లో అందరం కష్టపడుతున్నాం, రాత్రింబగళ్ళు కష్టపడతాం, మరి మా కష్టార్జితం ఏమవుతుందో తెలియట్లేదండి, రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అది దేవుని కృప లేకపోవటమే. దేవుని కృప నీకు కావాలి అని అంటే దేవుని సన్నిధిలో నీవు నిష్టగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, భక్తిగా జీవించాలి, ప్రభువుని కంప్లీట్గా నమ్ముకోవాలి. ఈరోజు నీకు దేవుని కృప కావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు మారుమనసు పొందవలసిన వాడివై ఉన్నావు, పాపక్షమాపణ పొందవలసిన వాడివై ఉన్నావు, బాప్తిస్మము పొందవలసిన వాడివై ఉన్నావు. దేవుని సన్నిధిలో రక్షించబడకుండా దేవుని కృపను పొందుకోవడం అనేది అసాధ్యం. చాలామంది కోరుకుంటున్నారు, నాకు దేవుని కృప కావాలి, నాకు దేవుని కృప కావాలి, నాకు దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకునేవారే. నేను దేవునిలో ఖచ్చితంగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికితే ఆయన కృప నా పైన ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. యేసేపు పైన దేవుని కృప ఉంది కాబట్టి జైల్లోంచి బయటకు రాగలిగాడు. దేవుని బిడ్డలారా, దానియేలు పైన దేవుని కృప ఉంది కాబట్టి సింహాల బోన్లో నుండి బయటకు రాగలిగాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో పైన దేవుని కృప ఉంది కాబట్టి అగ్నిగుండంలో నుండి వాళ్ళు బయటకు రాగలిగారు. అది దేవుని కృప. ఈరోజు నువ్వు ఎన్ని కట్లలో, ఎన్ని బంధకాల్లో, ఎన్ని ఆర్థిక పరిస్థితుల్లో, ఎన్ని అప్పుల్లో, ఎన్ని వ్యాధుల్లో, ఎన్ని రోగాల్లో నీవు ఉన్నా కానీ నువ్వు బయటికి రాబోతున్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుని కృప నీ పైన ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వేం భయపడక్కర్లా. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు సంఖ్యల నుండి, బంధకాల నుండి విడుదల చేసి ఆయన కృప నీపై నుంచి నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. రైట్, మంచిది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. నీ కృపను వ్యర్థపరిచే వాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో మాకు కనిపిస్తూ ఉన్నారు. నీ కృపను పొందుకొని ఆ కృప ద్వారా ఆశీర్వదించబడి వర్ధిల్లిన వారు చాలా మంది కనబడుతున్నారు. నీ కృప ఎవరిపైన అయితే ఉందో వారి కట్లలో నుండి, బంధకాల నుండి, సంఖ్యల నుండి విడుదలైనట్లు ఈ వాక్యం చెప్తా ఉంది. అయ్యా, నీ కృప ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరిపైకి వచ్చును గాక. వారి కట్లు తెగిపోను గాక, వారి బంధకాలు ఊడిపోను గాక, వారి సంఖ్యలు విడిపోను గాక. ఆర్థిక పరిస్థితుల నుండి, వ్యాధుల నుండి, రోగాల నుండి, అప్పుల నుండి విడుదలవుదురు గాక. ఈరోజు నీ కృప వీరి కుటుంబాలపైన ఆవరించును గాక. ప్రతి వ్యక్తి జీవితంలో వారి కష్టార్జితం ఫలించును గాక. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.